ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మెరుగైన వాతావరణం మరియు ఆరోగ్యాన్ని పొందడం కోసం మీ మనసును రిలాక్స్ గా ఉంచడానికి మీరు చాలా జోకులు చేస్తారు. అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు. అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు. ప్రతి మానసిక ఒత్తిడిని దాటివేస్తారు. ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు. ఇంకా ఈ వారం మీరు చాలా సానుకూలతతో ఇంటి నుండి బయటకు వస్తారు. కానీ ఏదైనా విలువైన వస్తువు దొంగతనం కారణంగా ఈ సమయంలో మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. దీనివల్ల మీ స్వభావం కూడా మారుతుంది మరియు ఇతరులతో మీ అవకాశాలు కూడా ఈ కారణంగా తలెత్తుతాయి. అలాగే ఈ వారం మద్యం, పానీయం, మత్తు పదార్థాన్ని తీసుకోవడం మీ కుటుంబ శాంతికి భంగం కలిగిస్తుంది. మీ ఇంటి సభ్యులతో ఉన్న సంబంధాలపై చెడు ప్రభావం కనిపిస్తుంది. మీ రాశి చక్రం యొక్క చాలా మంది విద్యార్థులు ఈ వారం విద్యారంగంలో బాగా రాణిస్తారు. వారి గత తప్పుల నుండి నేర్చుకుంటారు. ఈ వారం ఎల్లప్పుడూ ఇష్టానుసారంగా ప్రవర్తించకండి. అలాగే వివాహితులు ఈ వారంలో తమ జీవిత భాగస్వామితో సమావేశమయ్యే అవకాశం పొందుతారు. ఇది సంబంధంలో కొత్తదనం కలిగిస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మత ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 24 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 27వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.